ఒక పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించిన అతను మాట్లాడుకుంటూ ఆ సెటైర్లు వేసుకుంటూ కామెడీ నిర్వహించుకుంటూ మాట్లాడారు. దానికి సంబంధించింది గతంలో బాల్ ఠాక్రే పార్టీలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఏకనాథ్ షిండే శివసేన పార్టీని ఎప్పుడైతే బాల్ ఠాక్రే చనిపోయిన తర్వాత ఉదయ్ ఠాక్రే దాని పగ్గాలు చేపట్టిన తర్వాత ఉదయ్ ఠాక్రే రాజ్ ఠాక్రే వేరే వేరుగే వర్గాలకు సంబంధించిన శివసేనకు సంబంధించిన ఇద్దరు వేరు పడ్డారు. ఆ వేరుపడిన తర్వాత శివసేన బాల్ ఠాక్రే వర్గంలో ఉన్న ఏకనాథ్ షిండే అతనితో విభేదించి ఉదయ్ ఠాక్రేతో విభేదించి తర్వాత తన సొంత ఒక శివసేన షిండే గ్రూప్ అని వ్యవస్థాపించి గతంలో మహారాష్ట్ర ఎన్నికలలో పోటీ చేసిన తర్వాత విభేదించిన తర్వాత చీఫ్ మినిస్టర్కు కూడా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో చీఫ్ మినిస్టర్గా వ్యవహరించిన ఏకనాథ్ షిండే తదుపరి ఇంతకుముందు జరిగిన ఎన్నికలలో బీజేపీ కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించింది. బీజేపీ ఘన విజయం తన సొంతంగా స్థాపించిన తర్వాత ఏకనాథ్ షిండే సీఎం ఉన్న ఏకనాథ్ షిండేను డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ను సెకండ్ డిప్యూటీ సీఎంగా నియమించింది. ఆ నియమించిన తరుణంలోనే కునాల్ కర్మ తన కామెడీ షోలో వ్యంగ్యంగా మాట్లాడుతూ ఏకనాథ్ షిండే గతంలో ఏముండే ఇప్పుడు ఏమున్నారు, ఎలా వస్తుండేవారు, ఏం చేస్తుండేవారు, దాని తర్వాత శివసేన నుంచి వెళ్ళి విభేదించి మళ్ళీ శివసేన స్థాపించి మళ్ళీ శివసేన నుంచి వెళ్ళి బీజేపీ శివసేనగా మారి ఈరోజు మళ్ళీ శివసేన డిప్యూటీ సీఎంగా ఉన్నారని ఒక సెటైల్ వేశారు. దీన్నో తనకు సంబంధించిన తన మీదనే సెటైల్ వేసుకున్నట్టుగా భావించిన ఏకనాథ్ షిండే వర్గం కునాల్ కర్మ కామెడీ క్లబ్ నిర్వహించే కార్ స్టూడియోపై దాడి జరిపి విచ్చలవిడిగా ఆ దాడి దృశ్యాలను కూడా చూస్తున్నాము. పూర్తిగా ఆ స్టూడియోను ధ్వంసం చేయడం జరిగింది. మరో కోణం ఏమిటంటే గత ఎన్నో ఏండ్లుగా ఉన్న ఈ స్టూడియో ఈరోజు ఒక్కసారిగా ఎప్పుడైతే ఏకనాథ్ షిండేకు సంబంధించిన వర్గీయులు వచ్చి దాడి జరుపుతున్నారో అప్పుడే BMC అంటే బాంబే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళకు కూడా ఇది అనధికారిక కట్టిన బిల్డింగ్ అని గుర్తొచ్చిన మరుక్షణమే వాళ్ళు కూడా వెళ్ళి దాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఒక బిల్డింగ్ నిర్మాణంలో ఉన్న తర్వాత ఎప్పుడు గుర్తురాని అంటే అక్రమ నిర్మాణం ఒక్కసారిగా అప్పుడే BMC అధికారులకు కూడా ఒక్కసారి గుర్తొచ్చింది. విషయం ఏంటంటే తర్వాత BMC అధికారులు అక్రమ నిర్మాణం అని చెప్పారు. సరే దాన్ని ఇంకొకసారి ఏకనాథ్ షిండే మాట్లాడుతూ నా వ్యక్తిగతంగా నా మీద విమర్శించారు కాబట్టి నాకు సమాధానం చెప్పాల్సి నాకు అపాలజీస్ అంటే సారీ చెప్పవలసిందే అన్నారు. కానీ కునాల్ కర్మ మాత్రం చాలా గట్టిగా ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఎన్నో పార్టీలకు సంబంధించిన ఎన్నో వ్యక్తులకు సంబంధించిన మేము కేవలం ఎవరైతే బాగా స్ట్రెస్లో ఉన్న వ్యక్తులకు సంబంధించిన మేము మాట్లాడతాం. ఏదైతే జరుగుతుందో